మన వాళ్ళు చనిపోయారు, ఇంకా మనకు జీవితమే ఉందని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే నేను చనిపోతే మా వాళ్ళు ఏమైపోతారు అని మనం ఆలోచిస్తూ వారి గురించి మనం బెంగ పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ విశేషం ఏమిటంటే, మనం లేకపోయినా, మన వాళ్ళు లేకపోయినా, మనం లేకపోతే మన వాళ్ళు, వాళ్ళు లేకపోయినా మనం బాగానే బతికేస్తున్నాం. అందరూ మన వంటి వాళ్లే. చనిపోయిన వాళ్ళు కూడా మన వంటి వాళ్లే, మనలా ఆలోచించిన వాళ్లే, మనవలే అన్నిటి కొరకు, అందరి కొరకు తాపత్రయపడిన వాళ్లే. కానీ ఎప్పుడో, ఎందుకో, ఎక్కడో ఒకసారి సడన్ గా జీవితం ఆగిపోయింది. చనిపోయిన వాళ్ళందరూ కూడా మన వంటి వాళ్లే, మనవలే శుభ్రంగా బ్రతికిన వాళ్ళు, మనవలనే బ్రతకాలి అని అనుకున్న వాళ్ళు కూడా చావు గురించి ఆలోచించడానికి ఏమాత్రము సాహసించని వాళ్ళు. మనిషి నోటావటం వచ్చే అతిపెద్ద తప్పు మాట చావు గురించిన మాట అని అనుకుంటూ ఉంటారు అందరూ. తప్పు అలా మాడకూడదంట. కానీ ఎంతగా దాని గురించి మాట్లాడుకోకూడదు అనుకున్నా, మాట్లాడడం మానేసినా, చావును తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఒక విశేషం చెప్పమంటారా, చావు మాత్రం ఆగదు. మనం అన్నంత మాత్రం చేత చావు వచ్చేదు, మనం అననంత మాత్రం చేత రావట్లేదా? వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించాలి అని దేవుడు నిర్ణయిస్తే వాళ్ళు అక్కడ అలా మరణించక తప్పదు. అలాగే ఈ సంవత్సరంలో ఎంతమంది? 63 మిలియన్లు. సో చనిపోక బ్రతికున్నటువంటి మనం ఇక్కడ ఇలా సమావేశమయ్యాం. ఎందుకయ్యాము? కొన్ని కారణాలు చెప్పండి. ఇక్కడ ఇలా సమావేశం కాగలిగాము. వెరీ గుడ్. ఎందుకు సమావేశం అయ్యాం? కొన్ని కారణాలు చెప్పండి. దేవుని చిత్తం ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికుండి సమావేశం అయ్యాము. దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ సమావేశం అయ్యాం. సాధారణంగా 31st నైట్ ఎందుకు సమావేశం అవుతారు? నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఈ సంవత్సరానికి అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం మనకు గుడ్ బై చెప్పలేదు. కరెక్టే, సమావేశం కావడానికి అదొక కారణం. ఇంకా సిగ్గు మీకు చెప్పరు. మీకు సిగ్గు అందరికీ, నిజం బయట పెట్టుకోరు. ఎందుకంటే ఎందుకు అమ్మా పరువు పోతుంది, ఎందుకు వచ్చిందిలే అని మాట్లాడకుండా కాముగా ఉంటూ వదిలిపోద్దని. ఇంటికి అది వాగ్దానాలు తీసుకోవడానికి చాలా మంది వస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటిని ఒక చిన్న చిన్న కార్డుల మీద రాసుకుని, ఇదిగో వాగ్దానాలు రెడీగా ఉన్నాయి ఇక్కడ, మీకోసం కాదు, మీకు చూపించడం కొరకు మాత్రమే. ఓకేనా? భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను. సంతోషం. యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇటువంటివన్నీ కూడా వాగ్దానాలుగా, నీవు చేయు ప్రయత్నములన్నిట్లోనూ నిన్ను ఆశీర్వదించుదును. ఓకే, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇటువంటి వాగ్దానాలు తీసుకోవడం కొరకు ప్రపంచ క్రైస్తవులు ఈ రాత్రి చర్చికి వెళ్ళిపోతారు. మేము అందుకే వచ్చామన్న వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా చెయ్యొద్దండి. అసలు ఏమాత్రం, ఎందుకంటే మీరు దేవుని సముఖమునందు ఉన్నారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మామూలుగా ఉన్నారనుకో, నాకు తెలియకపోవచ్చు, పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలిసిపోతూ ఉంటుంది కదా. సరే, చెప్పలేరు, బాధపడతారు, సిగ్గుపడతారు, ఎంతమందిలో అవమానం ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా వాగ్దానాలు తీసుకోవడానికి నేటి క్రైస్తవ సమాజం అలవాటు పడింది. వాగ్దానాలు ఇవ్వడానికి కూడా బోధకులు ఇష్టపడతారు. దాన్ని ఒక అలవాటుగా చేసేశారు. అదొక క్రమముగా, అదొక తప్పనిసరి కార్యక్రమంగా మారిపోయింది. అందుకే 31st నైట్ చర్చికి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది, కేవలం వాగ్దానాలు తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. అవునా కాదా? కరెక్టేనా కాదా నేను చెప్పిన మాట? వెరీ గుడ్, కరెక్ట్. సరే, ఎలాగో వాగ్దానం తీసుకోవడానికి వచ్చాం కదా అని దేవునికి ఒక కృతజ్ఞత, ఒక థ్యాంక్స్ తండ్రి, గత సంవత్సరం అంతా మమ్మను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అని ఒక మాట అనేసేయండి. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, 6,31,00,000 మంది మనుషులు మరణించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? మరణించిన 63.14 మిలియన్లు ఎక్కడున్నారు? వాళ్ళ శరీరాలు మట్టిలో ఉన్నాయి, లేక అగ్నికి ఆహుతైపోయాయి. మరి వారిలోని వారు ఏరి వాళ్ళు ఎక్కడున్నారు? వారి ఆత్మ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే గత ఏడాదిలో పోయిన వారి సంఖ్య 63.14 మిలియన్లు. పోయారు అంటే ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు?
పోయిన వారు ఎక్కడికి పోయారు, ఎక్కడ ఉన్నారు? ఇదే ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే 2025 మనకు బాగా అమ్మా మనకు బాగా 2025 మనకు బాగా కలిసి వచ్చింది బట్టే అది అసలు విషయం. 2025 మనకు బాగా కలిసి వచ్చి బట్టే మనం ఇంకా ఇక్కడ ఉన్నాం. ఉద్యోగం రాలేదు కాబట్టి కలిసి రాలేదు. అక్క మాకు డబ్బులు తీసుకుని మోసం చేశాడు కాబట్టి కలిసి రాలేదు. విదేశాలు వెళ్ళాలనుకున్నాం కాబట్టి వెళ్ళలేకపోయాం కాబట్టి కలిసి రాలేదు. ఇలా ఎప్పుడు అనుకోకండి. నువ్వు బ్రతికుని ఇక్కడికి వచ్చావు. నువ్వు దేవుని సముఖమునకు చేరి వచ్చావు. దాన్ని మించిన కలిసి రావడం ఇంకేముంటుంది చెప్పండి? మరొకటి ఉండదు. కానీ కలిసి రాని వాళ్ళు కొందరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసా? 63.14 మిలియన్లు. వాళ్ళకు కలిసి రాలేదు. అంటే ఏం జరిగింది? మరణించారు. మరణించిన వారి పరిస్థితి ఎలా ఉందో, ఒకవేళ మరణిస్తే ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో యెషయా అనే ప్రవక్త రాసినటువంటి విషయాలు ఉన్నాయి. దానిలో 18వ వచనం పాతాళము అన్నాడు. పాతాళము అంటే చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. పాతాళం అనగా మరణించిన ప్రతి ఆత్మ వెళ్లే చోటు. ఈ 63.14 మిలియన్లు ఉన్నారు చూసారు, వీళ్ళందరూ మరణించి పాతాళమునకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక వ్యక్తి లేకపోతే, భూమి మీద ఒకడు లేకపోతే మరుక్షణం వాడు ఉండేది ఎక్కడో తెలుసా? ఆడవాళ్ళు ఏమిటి, మగవాళ్ళు ఏమిటి? పాతాళము. మనం పుట్టక ముందు మనం ఉన్న చోటు వేరు, మనం పుట్టిన తర్వాత మనం బ్రతుకుతున్న చోటు వేరు, మనం మరణం తర్వాత మనం వెళ్ళవలసిన చోటు వేరు. 3 వేరు స్థలాలు. సో ఏమవుతుందంటే పాతాళం అంటే పాతాళం నీకు స్థుతి కలుగుతూ ఉంది. పాతాళంలో కూడా స్థుతించే వాళ్ళు ఉంటారా? పాతాళంలో స్థుతులు ఉంటాయా? పాతాళమున నీకు స్థుతి కలుగదు అంటే పాతాళంలో ఉన్నప్పటికీ కూడా నీకు ఎవ్వరూ స్థుతి చెల్లించలేరు అంటున్నాడు భక్తుడు. పాతాళమున నీకు స్థుతి కలుగదు. మృతి అంటే ఏమిటండి? చావు. పాతాళం అంటే ఏంటనుకుంటున్నారు? చావు వలన కలిగే ఒక సంఘటన, చావు వలన సంభవించే పరిణామము, అదే పాతాళము. పుట్టుకతో భూమిలోనికి ఎలా వస్తున్నాము, మనము భూమిని ఎలా చూస్తున్నామో, భూమి మీద ఎలా ఉంటున్నామో, మరణముతో అనగా మరణిస్తే మరణముతో పాతాళము, మృతితో పాతాళము. అయితే ఆ మృతితో ఏముండదట? మృతి సంభవిస్తే, మృతి దగ్గరకు వచ్చేస్తే నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగేవాడు నీ సత్యాన్ని ఆశ్రయించరు అని చూడండి. సో మరణించిన ఈ కోట్ల మంది దేవునికి స్తుతి చెల్లించటం లేదు, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం లేదు. సజీవులు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకమే లేదు అంటున్నాడు. చూడండి టీచర్ అందరూ. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. మరణమైన వారికి అసలు దేవుని గూర్చిన జ్ఞాపకమే లేదు. అంటే ఒక్కసారి మనం మరణిస్తే ఇహ దేవుడు మన జ్ఞాపకాలకు రాడు. అంటే మనిషి పరిస్థితి ఏదో అయిపోతుంది అనమాట. ఏమైపోతుంది? దేవుడు కూడా జ్ఞాపకం రానంతటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే ఉంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకమే లేదు. అసలు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించెదరు దేవా అని అడుగుతున్నాడు భక్తుడు.
అంటే నేను పాతాళానికి వెళ్ళిపోతే ఇప్పుడు నేను చేస్తున్న కృతజ్ఞత నీకు దక్కుతుందా? నేను చేస్తున్న స్థుతి నిన్ను చేరుతుందా? అంటే నాకు ఆ భాగ్యం లేదు కదా ఇహ అంటున్నాడు భక్తుడు. నాకు ఆ అవకాశం లేదే, నాకు ఆ భాగ్యం లేదే, మృతితో నా స్థితి దారుమారు అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, 63.14 మిలియన్ల మందికి ఈ 31st నైట్, ఈ 31 రాత్రి దేవునికి కృతజ్ఞత చెల్లించే అవకాశము లేదు. లేదు లేదంటే ముగిసిపోయింది. వాళ్ళ దారులు మూసుకుపోయింది. దీంతో మూసుకుపోయాయి, మృతితో వాళ్ళ దారులు మూసుకుపోయాయి. మనకు అన్ని ఉన్నప్పుడు అండి వాటి విలువ తెలియదు మనకు. లేనప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుంది. అన్ని కోల్పోయినప్పుడు అవి ఉంటే బాగుండు మనకు అని అనిపిస్తూ ఉంటుంది. మనం చర్చికి అందుబాటులో ఉన్నాం, ఇంటికినే చర్చి ఉంది, చర్చికి వెళ్ళాలంటే బాధ. ఈ బిల్డింగ్ లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. బటన్ నొక్కితే కిందకు వచ్చేస్తారు, 4 అడుగులు వేస్తే చర్చిలోకి వస్తారు. రారండి, ఆ మెట్ల మీద కూర్చుని దేగుతూ సిగరెట్లు కాలుస్తుంటారు చాలా మంది. ఇక ఆడవాళ్ళు ఊసులు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ టీవీలు చూసుకుంటూ అలా కాలక్షేపం తంతు చేసిస్తుంటారు. ఏంటి పెళ్ళి ఉంది, దేవుని వాక్కులు ప్రకటింపబడే ఒక అద్భుతమైనటువంటి చోటు. వినవచ్చుగా, వినరు. ఇప్పుడు నిర్లక్ష్యం, ఇప్పుడు కంటికి ఏం కనపడవు. ఏదో వచ్చింది, అనారోగ్య సమస్య వచ్చింది, అప్పుడు కిందున్న అన్నయ్య గారు గుర్తొస్తారు. ఏ కిందున్న? ఆ బిల్డింగ్ కిందున్న అన్నయ్య గారికి కొంచెం, అన్నయ్య గారు కొంచెం చెప్పండి, మా ఒంట్లో బాగాలేదు, కొంచెం ప్రార్థన చేసి పెట్టమని చెప్పండి. నాకు కనుక బాగా అయితే చర్చకొచ్చి కృతజ్ఞత కానుక వేసుకుంటానని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కానుక కోసం నేను ప్రార్థన చేయండి. వచ్చినటువంటి అనారోగ్య సమస్యతో మంచం మీద ఉన్నాం మనం. ఎందుకో మనసంతా దేవుడి మీదకి వెళ్ళిపోతుంటుందండి. అప్పుడు ఇంతకు ముందు దేవుడు జ్ఞాపకమే సౌండ్ ఇవ్వండి, అంతకుముందు దేవుడు అసలు మనకు జ్ఞాపకమే రాడు. కానీ అక్కడి నుంచి ఎందుకో దేవుడు గుర్తు చేస్తుంటాడు. చర్చిలన్నీ అలా కళ్ళ ముందు కనపడిపోతుంటాయి, గంటలు కొడుతున్నట్టు, పాటలు వేస్తున్నట్టు. పైన పెడతారు కదండి, బోర్లలోంచి పాటలు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చర్చికి వెళ్ళాలని మనసు కొట్టేసుకుంటూ ఉంటుంది. డాక్టర్ని అడుగుతాం, డాక్టర్ గారు నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు అండి. వెళ్ళిపోతుగానమ్మా అని పైకి మనసులో, ఎక్కడికి వెళ్ళిపోతావు, పంపించేస్తానమ్మా. నిన్ను ఎక్కడికి పంపుతాడు? వల్లకాటికి. అదన్నమాట. డాక్టర్ గారు అలా చెప్పకనే మనకి ఎంతో సంతోషం, పోలే త్వరలో ఇంటికి వెళ్ళిపోతామంట అని. ఇంటికి వెళ్ళిపోము, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకు, తర్వాత కూడా అనిపిస్తుంది ఏమని, అయ్యో చర్చికి వెళితే ఎంత బాగుండుండేది, దేవుని మాటలు వినుంటే ఎంత బాగుండుండేది, వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉంటే ఎంత బాగుండి ఉండేది అని. కానీ అప్పటికి అవకాశమే లేదు, అయిపోయిందంతా. నీకు ఇచ్చిన అవకాశం అంతా, నీకు ఇవ్వబడిన కాలం అంతా పూర్తి అయిపోయింది. ఎంతమందికి అయిపోయింది ఈ సంవత్సరంలో? 63.14 మిలియన్ల మందికి దేవుడు వాళ్ళకిచ్చిన టైం అయిపోయింది, పూర్తయిపోయింది. కొందరికి చేజారిపోయింది, మరికొందరికి ఆంతరంగా ముగిసిపోయింది, ఇంకొంతమందికి వృద్ధాప్యంతో పూర్తయిపోయింది, మరికొంతమందికి అనారోగ్యంతో వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? దేవుడు నీకిచ్చిన కాలము, దేవుడు నీకిచ్చిన సమయము ఈ 2025తో పూర్తయిపోయింది. వాళ్ళ సంగతి వదిలేద్దాం. మనం వాళ్ళ గురించి బాధపడి కూడా ప్రయోజనం లేదు. మరి ఇప్పుడు ఆలోచించవలసింది ఎవరి గురించి? ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొవ్వొత్తులు ఇస్తారు. ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక కొవ్వొత్తు ఇస్తారు. అందరూ కొవ్వొత్తు వెలిగించి ఇలా చూరు కంటించి, అంతే కదా, అలా పట్టుకుని అందరు కొవ్వొత్తులు వెలిగించి, ఎప్పుడు వెలిగిస్తారు కొవ్వొత్తులు? సరిగ్గా 12 గంటలకు కొవ్వొత్తులు వెలిగించి, అప్పుడు అందరూ ఏమని, కొత్త ఏడు మొదలు పెట్టాను అని ఒక పాట అందుకుని, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికి ఒకరికొకరు షేక్ హ్యాండ్లు తీసుకుని, హగ్ చేసుకుని, ముద్దులు పెట్టుకుని, ఏమొచ్చేసిందని? కొత్త సంవత్సరం వచ్చేసింది, కొత్త ఏడు వచ్చేసింది మనకు. కొత్త ఏడు మొదలు పెట్టినావు దేనికి? కొత్త ఏడు మొదలు పెట్టిన దేనికి?
ఏడు ఏం చేశామని నీకు మళ్ళీ కొత్త ఏడు ఒకటి. కొత్త ఏడులో నువ్వు ఊడబుడిచింది ఏమిటి? కొత్త ఏడులో నువ్వు సాధించింది ఏమిటి? గడిచిన ఏడులో నువ్వు చేసిందేమిటి? గడిచిన ఏడులో నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నదేమిటి అసలు? ఇప్పుడు కృతజ్ఞత ఎప్పుడు చెబుతాం? చివరిలో చెబుతాం, అంతే కదండి. ఇది కృతజ్ఞత కూడిక, ఇది కృతజ్ఞతా సమావేశం. దేనికి కృతజ్ఞతా సమావేశం? ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి చాలా మంది మైండ్ లో, హృదయంలో ఉన్నది ఏమిటంటే, ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత కాదు, నెక్స్ట్ ఇయర్ ఏమి రాబోతుంది మనకు, ఏమి రాబోవటం, అది వచ్చే సంవత్సరం ఏ వాగ్దానం పోతుంది అన్న దాని మీదే ఉంటుంది మైండ్ అంతా. ఈ సంవత్సరం ఎలా గడిచిందన్నది మాత్రం ఉండదు. దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పాతాళమున నీకు స్తుతి కలుగదు. మరి ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? భూమి మీద మాత్రమే. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. మరి ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు, ఏ స్థితిలో ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడతాయి? మృతి కాదు జీవము, మృతి కాదు బ్రతుకు, సజీవముగా ఉంటే కృతజ్ఞత చెల్లింపగలము. మృతం అయితే కృతజ్ఞత చెల్లింపలేము. అంటే బ్రతుకున్న మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? ఇది కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞత చెబుతూ ఉండాలి. ఎవరికి? ఎందుకో కారణం ఏమిటో దేవునికి మనం థ్యాంక్స్ ఎప్పుడు చెబుతామండి? దేవునికి మనం కృతజ్ఞతలు ఎప్పుడు చెబుదాం అనుకుంటాం? ఇందాక మీకు చెప్పాను, అనారోగ్యం వచ్చింది, బాగుపడితే సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుని తర్వాత కానుక వేసుకుంటాను. అంటే దేవుడు నీకు అప్పుడే మేలు చేశాడా? ఇంకెప్పుడు నీకు మేలు చేయలేదా? దేవుడు చేసిన మేలు ఇది అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? మనము చేసుకోలేనిది దేవుని వలన ఏదన్నా జరిగినప్పుడు, అదొక ఆశ్చర్యంగానో, అదొక వింతగానో, అద్భుతంగానో మనకు అనిపించినప్పుడు, దానిని మాత్రమే మనం కృతజ్ఞతగా, అదొక అద్భుతంగా భావించి దానికి మనం కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి అని అనుకుంటూ ఉంటాం. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయండి, వాటిని మనం కొద్దిగా ఆలోచిద్దాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, 8వ వచనము. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 8వ వచనము. ఏనందరూ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. దేవుడు మనకు చేసే ఆశ్చర్య కార్యాలు ఏమిటండి? నిజంగా దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడండి, గొప్ప ఆశ్చర్య కార్యం చేశాడండి అంటుంటారు కదా. ఏం చేశాడు దేవుడు? ఏం అద్భుతం చేశాడు? ఏం అద్భుతం అంటారు ఏంటండి? చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. చక్రాలతో వచ్చాడండి మనిషి, చక్రాలు తోసుకుంటూ, చక్రాల బండి 2 కాళ్ళు సరిగ్గా పనిచేయట్లు నిలబట్టలేదు. అటువంటి మనిషికి ఆ దైవజనుడు ప్రార్థన చేయగానే కాలు వచ్చేసాయి. అంతకు మించి అద్భుతం ఏముంటుందండి అసలు ఇంక ప్రపంచంలో? ఏంటి అదేనా అద్భుత కార్యం అంటే? అది అద్భుత కార్యమే. అది కూడా 72 సార్లు. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట మీరు? 72 సార్లు కొట్టుకుంటుంది. 72 సార్లు ఒక నిమిషానికి కొట్టుకునేది ఒకటి ఉంది, మీకు తెలుసా? అదేమిటో తెలుసా? గుండె ఎక్కడుంది? మన ఒంట్లోనే గుండె ఉంది. అది నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. దానికోసం నువ్వేం చేశావు? గుండె 72 సార్లు కొట్టుకోవడానికి నువ్వేం చేశావు? మీరేమన్నా చేశారా అమ్మా? ఎవరన్నా గుండె 72 సార్లు కరెక్ట్ గా కొట్టుకోవడానికి ఏమైనా చేశారా? గతంలో మనకు వాచ్లు ఉండే, వాచ్ క్రమంగా తిరుగుతూ ఉండాలంటే దానికి తీస్తూ ఉండాలి, ఉన్నాయి కదా. కీ ఏమైనా ఇచ్చారా? లేదు. తర్వాత బ్యాటరీ సిస్టమ్ వచ్చింది. బ్యాటరీ వేస్తే దాని అంతా అదే ఆ గడియారం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బ్యాటరీ ఉన్నంత వరకు తిరుగుతుంది. బ్యాటరీ అన్ని పెట్టారా? లేదు. ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చేసింది, ఛార్జింగ్ పెట్టాలి దానికి.
ఓకేనా? ఆ ఛార్జింగ్ ఉన్నంత వరకు ఆ గడియారం పనిచేస్తూ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అటువంటి ఛార్జింగ్ ఏమన్నా పెట్టారా? లేదు. గుండె 72 సార్లు కొట్టుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? ఇది నా ప్రశ్న. ఏమీ చేయట్లేదు. అసలు గుండె కొట్టుకుంటుందన్న సంగతి మనకు తెలియదు. బీపీ ఎంత ఉండాలి? బీపీ సగటు మనిషికి బీపీ ఎంత ఉండాలండి? 120/80 ఉండాలి. 180/80 ఉండాలి. ఉంటుందా? ఉంటుంది. అది 180/80లో ఉండడానికి ఎవరన్నా ఏమన్నా చేస్తున్నారా? ఏమీ లేదు. అది అలా ఉంటుందంటే దానికి సమస్య వచ్చిన తర్వాత అది పెరిగిపోయినప్పుడు తగ్గిపోయినప్పుడు దానికి మందు వేసి దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం మనం. గుండె 72 సార్లు మించి కొట్టుకుంది అనుకో, కొంపలు అంటుకుంటాయి. 72 సార్లు తగ్గింది అనుకో, అల్ల కల్లోలం అయిపోతుంది బాడీ అంతా. 120 దాటి నీలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి తెలుసా? చాలా మార్పులు. ఇక్కడ ఉంటుందండి చిన్నది గ్రంథి, ఏమిటో తెలుసా? అది థైరాయిడ్ అంటారు దాన్ని. చిన్న గ్రంథి థైరాయిడ్. ఈ థైరాయిడ్ దేహంలోని అనేక గ్రంథులన్నిటినీ కలుపుకుని సమన్వయపరుచుకుని పనులు జరిగిస్తూ ఉంటుందంట. మనకు తెలియదు అసలు సంగతి. అయి పొర లేకపోతే మనిషి అయిపోయినట్టు లెక్క. మొత్తం అతలాకుతం అయిపోతుంది మానవ దేహం అంతా. చిన్న పొర, చిన్న ఉబ్బు ఎత్తుగా అలా ఉంటుందంటే ఈసారి మీరు గమనించండి. జస్ట్ చాలా చిన్నది. అది కనుక అత్యంతం అయిందా జీవితం అయిపోయినట్టే. అద్భుతం కాదా? ఆశ్చర్యం కాదా? దీనికి చెప్పవా నువ్వు కృతజ్ఞతలు? దీనికి మనిషి చెప్పు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఇన్ని కోట్ల మంది చచ్చిపోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటి స్థానంలో ఉన్నది హార్ట్ ప్రాబ్లం, రెండవ స్థానంలో ఉన్నది క్యాన్సర్, మూడవ స్థానంలో ఉన్నది కిడ్నీ ఫెయిల్యూర్స్. ఈ 3 కారణాల వలన, ఇంకా అనారోగ్య సమస్యలు నేను చెబుతున్నాను, వీటి వలన మనుషులు అధిక సంఖ్యలో చచ్చిపోతున్నారు. కానీ మనం బ్రతుకున్నాం. ఎలా? దేనిని బట్టి? చదవండి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా అంటున్నాడు. నీ ఒళ్ళు కదలడాన్ని బట్టి, నీ శరీరం పని చేయడాన్ని బట్టి, నీకు చూపు ఉండడాన్ని బట్టి, నీ వేళ్ళు కదలడాన్ని బట్టి. పొద్దున్న లేచి పనిలోకి వెళ్ళిపోయాం, చూసుకోలేదు. కానీ పనికి వెళ్ళిన తర్వాత వేళ్ళు ముడుచుకోవట్లేదు. ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? ఏ పని చేయగలరు? తెరిచిన వేళ్ళు అలా ఉండిపోయినాయి. లేకపోతే చలి కదా అని ముడుచుకున్నాం, తిరిగి ఎలా అంటున్నావు రావట్లేదు, తెరుచుకోవట్లేదు. చలికి అనుకున్నాం ఎల్లెల్లా అనుకుంటే కాస్త ఓపెన్ అయితే కదా, ముడుచుకుపోయి అలా ఉండిపోయినాయి. నీ చెయ్యలా మారిపోయింది, ఒక పిడికిగా మారిపోయింది. నీకు చెయ్యలేదు, పిడికి మాత్రమే ఉంది. నీకు అరచేయ ఉంది, కానీ అది పనిచేయడం వీళ్ళకి స్ట్రక్ అయిపోయింది. ఏమిటి ఆశ్చర్య కార్యం? ఏమిటి మేలు? ఎప్పుడు చెప్తుంటాను నేను. రాత్రి పడుకున్నాం, తెల్లవారు లేచాం. దిగుదాం అనుకుంటున్నాం కానీ లేవట్లేదు. లేద్దాం అనుకుంటున్నాం కానీ లేవట్లేదు. ఏంటి లేవట్లేదు? నెలల్లో తడిమి చూసాం, అంతా చేతులు బాగానే ఉన్నాయి. లేద్దాం అనుకుంటున్నాం, లేవలేకపోతున్నాం. కాళ్ళెల్లో తడుముకున్నాం, స్పర్శ తెలియట్లేదు. కాళ్ళు ఉన్నాయి, నీ చెయ్యి కాళ్ళ మీద పడుతుంది అని ఆ స్పర్శ నీకు వెళ్ళట్లేదు. అంటే నీ మెదడుతో మెదడు నుంచి ఉన్నటువంటి సంబంధాన్ని ఏం జరిగదని ఇక్కడ అర్థం కాదు. నిశ్శబ్దంగా జరిగిపోయిందంతా. ఇప్పుడు ఫోన్ తీసుకుపోతే లేవలేపడా రాత్రి ఎక్కువైందా అంటాడు, నాటకం లేదులే అంటాడు. ఇప్పుడు నేను లేవలేకున్నాను, కాళ్ళు పడుకునేప్పుడు లేచాను, కాళ్ళు పని చేయట్లేదు, కాళ్ళు కదలలేకపోతున్నాను నేను. కాళ్ళు ఎలా పని చేస్తున్నాయి? ఎవరు పని చేయిస్తున్నారు? ఒక బస్సు పని చేయాలి అంటే దాన్ని పని చేయించేవాడు ఉండాలి, అవునా? ఒక కారు నడవాలి అంటే దాన్ని నడిపించేవాడు ఉండాలి. ఒక మెషిన్ కొట్టుకోవాలంటే దాన్ని క్రియ జరిగించేవాడు ఉండాలి, టెక్నీషియన్ ఉండాలి. నువ్వు ఈ రోజు భూమి మీద బ్రతికున్నావు అంటే నిన్ను బ్రతికిస్తున్నవాడు ఒకడున్నాడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి? దేనికి తెలుసుకోవాలి? ప్రతి విషయానికి తెలుసుకోవాలి.
ప్రతి రోజు కొరకు తెలుసుకోవాలి. ఈ రోజు ఉదయం ఎలా ఉందండి? ఈ రోజు ఉదయం ఎలా ఉందో ఎవ్వరన్నా చూశారా? ఎంత నిర్మలమైన ఆకాశము, రెండు ఎంత స్వచ్ఛమైనటువంటి గాలి. అంటే గాలిలో దుమ్ము లేదు ఇవాళ. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు పొగమంచు పడుతుంది కదా, ఒక్కొక్కసారి మైనస్గా దుమ్ము కూడా లేస్తూ ఉంటుంది. ఇంత దుమ్ము కానీ పొగమంచు కానీ లేదు. ఎంత నిర్మలంగా ఉందంటే ప్రకృతి అంతా కూడా, గాలి కానివ్వండి, ఆకాశం కానివ్వండి. చూసారా? పొడలు తగిలించుకుని సంచులు పట్టడం, అగులు బొగులు వెళ్ళిపోయి బండికేడు వెళ్ళిపోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం, లోపల దూరిపోవడం. ఇవాళ 31 కదా, జీతం పడలేదు ఇంకా అని ఆలోచించే కదా మన బతుకు. ఏముంది చెప్పండి? ఇవాళ ఎంత బాగుంది చూసారా? ఇవాళ మధ్యాహ్నం ఎలా ఉంది చూసారా? ఎంత కాంతివంతమైన సూర్యుడు, ఎంత చల్లదనము, ఎంత చలుంది, ఎంత వెలుగుంది. గత ఏడాది ఇదే వెలుగును, ఇదే చలిని మనం అనుభవించాం. ఈ సంవత్సరం కూడా అదే చలిని, అదే వెలుగును మనం అనుభవించాం. కానీ కొన్ని కోట్ల మంది ఆ వెలుగును అనుభవించకుండా పోయారు. ఇప్పుడు గాలిలోని నిర్మలత్వము, కాంతిలోని స్వచ్ఛత, లేదా కాంతిలోని బ్రైట్నెస్, ఆ వెలుగు, గాలిలోని స్వచ్ఛత నీకు ఎలా తెలిసింది? అంతా మంచు పట్టేస్తుందండి బయట. ఈ మధ్య చూసారా? ఎలా తెలిసింది మీకు? చూశారు. అంటే నీకు చూడగలిగే శక్తి ఒకటి ఉంది, నువ్వు చూస్తున్నావు. ఎవరు చూపిస్తున్నారు నీ చేత? నీ కన్ను ఎవరు పని చేస్తున్నారు? ఎవరు జరిగిస్తున్నారు? ఇది దేవుడు చేసే ఆశ్చర్య కార్యం కాదా? మరి దాన్ని గుర్తించొద్దా? దాని గురించి నువ్వు ఆలోచించవా? నీకు అక్కామా కొడితేనే దేవుడు నీకు మేలు చేసినట్ట? నీకు ఉద్యోగం వస్తేనే దేవుడు నిన్ను పట్టించుకున్నట్ట? అటువంటి సందర్భంలో మాత్రమే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెబుతావా? నో అంటున్నాడు. నో. 104:24 ఏముందండి? అదేనా మనం చూస్తున్నాం. 104:24 కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 24వ వచనం. యెహోవా, నీ కార్యాలు అసలు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా, ఎన్నెన్ని విధములు. 1, 2, 3, 4 ఎన్నెన్ని విధములు. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండిపోయింది. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండిపోయింది. లూలికి ఎప్పుడు వెళ్ళారా? లూలికి అలా వెళితే కూరగాయలకు ఒక సెక్షన్ ఉంటుందండి, పండ్లకు ఒక సెక్షన్ ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? పండ్లకు సెక్షన్. వాటి చివరికి వెళ్ళి నిలబడి ఒకసారి పళ్ళ వైపు చూడండి ఒకసారి. అంటే మనం చూడమనుకోండి, అందుకే చెప్తున్నాను చూడండి అని. ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని వాసనలు, ఎన్ని రంగులు, ఎన్ని రుచులు. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. నీవు కలుగ చేసిన వాటితో భూమి మొత్తం నిండిపోయింది. మొత్తం నిండిపోయింది భూమి. చూడండి, అన్ని పదార్థాలే, అన్ని వస్తువులే, అంతటా జీవమే. నడుస్తూ ఉంటారు, కింద చీమలు తిరిగేస్తుంటాయి, చిన్న పురుగులు బాకిస్తుంటాయి, ఎక్కడికక్కడే మొక్కలు ఉంటాయి. అంటే ఏమిటి? అదంతా జీవం. నీవు చేసిన వాటితో భూమి నిండిపోయింది. అదుగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అదిగో మహాసముద్రము అంటున్నాడు. అందులో వాడలు నడుచున్నవి, అందులో లెక్కలేనన్ని. అన్ని మనకి ఎందుకన్నాయా? మనకు కావాల్సిన 2-3 ఐటమ్స్ ఉంటాయి అంతే. ఏంటది? అదే ఆ జలచరాల్లో ఏమిటి మనకు కావాల్సిన ఐటమ్స్? సముద్రం నుండి చందువ బాగుంటది. ఇంకా స్వర పిట్టోడు కూడా బాగుంటది. ఇంకా పండుగప్ప, ఓకేనా అండి? సముద్రపు పులస. ఈ 2-3 రకాలు తింటామని అంతకు మించి అంతగా
సీ ఫుడ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. రొయ్యలు అంటావా ఏదో అప్పుడప్పుడు, పీతలు అంటావా అండ్ ఇద్దరు గుడ్డు పీతలు అయితే బెటర్, కానీ ఇక్కడ దొరకవు కాబట్టి ఏదో సముద్రం పీతలు, ఇంతే మన బతుకు తెలిసింది. ఎంతసేపు మనం ఏం మింగుదామా అని దాని గురించిన ఆలోచన తప్పించి, అంతే కదండి. ఏనాడన్నా సముద్రం మీద మనం మనసు పెట్టామండి, అదిగో ఏమన్నాడు, అదిగో విశాలమైన మహాసముద్రము. మనం బయట బ్రతుకుతున్నాం, వాటిల్లో బ్రతికేవి కొన్నున్నవి. ఏమిటి వాటి బ్రతుకుకి నీ బ్రతుకి ఉన్నటువంటి ఇంత తేడా? ఎక్కడి నుంచి వచ్చింది తేడా? ఎవరిచ్చారు ఈ తేడా? మనకి స్విమ్మింగ్ పూల్ ఉందండి, ఎంతసేపు స్నానం చేస్తామండి? ఉజ్జాయింపు చెప్పండి, ఓ పావు గంట, ఒక అరగంట, పోనీ ఒక గంట చిన్నపిల్లలను వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఒక 2-3 గంటలు చేశాం మనం స్నానం. పగలంతా దానిలోనే ఉండాలంటే కాళ్ళు చేతులు చచ్చిపోతాయి, ఎక్కడికక్కడ చల్లబడిపోతాయి అంటాం. బ్రతకలేమండి అలాగా. దానిలో బ్రతికే జీవులు ఉన్నాయి, జల చరములు అంటున్నాడు, జల జీవులు అంటాడు, జల జంతువులు అంటాడు, వాటిలో బ్రతికేవి ఉన్నాయి. వాటి బ్రతికి ఉంది, వాటిలోంచి బయటకు వస్తే బ్రతకలేవు. నువ్వు నేలలోనికి వెళ్ళినా బ్రతకలేవు, నువ్వు బయటకు వస్తే ఒక క్షణం కూడా బ్రతకలేవు. ఏమిటి నీకు ఎందుకంత వ్యత్యాసం? మన పిల్లలకి కాళ్ళు బదులు మొప్పలు పువ్వు వచ్చాయనుకోండి, పిల్లలు పుట్టాడు, పిల్లలు 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు కలిసిపోయి చేప తొక్కుండా చూసారు, అలా వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏమిటి? వారిని చూసుకుని జీవితకాలం మనం ఏడవాలి, అవునా కదా? కానీ మన పిల్లాడు ఎలా పుట్టాడు? బ్రహ్మాండమైన ముద్దులకి 2 చిన్ని కాళ్ళు, చక్కటి రూపం. వాడు నవ్వుతుంటే, వాడు ఆడుతుంటే, వాడు కేరింతలు కొడుతుంటే, వాడు ఏడుస్తుంటే నవ్వేసుకుంటూ ఉంటాం, మనం సంతోషం పొంగిపోతుంటాం. అదే వాడు ఏదన్నా వేరే జీవిలో పుట్టాడుకోండి, వేరే జీవి రూపంలో పుట్టాడు, ముక్కుతూ పుట్టాడు, కానీ ఎంత పొడుగు ఎలా ఉంది ముక్కు, ఎంత పొడుగుంది అనుకోండి, మరి ఎలా ఉంటుంది చూడడానికి? ఎలా ఉంటుంది మీరు చెప్పండి? చాలా భయంకరంగా ఉంటుంది. నా కొడుకేవాడు ఎలా పుట్టాడు, పక్షిలాగా పుట్టాడు అంటారు, ఒరే కొంగముఖిగా అంటారు. నువ్వెంత సుందరంగా ఉన్నావు, నువ్వెంత చక్కగా ఉన్నావు, నీ తోటి జీవులు ఎలా ఉన్నాయి? ఏమిటి ప్రత్యేకత? దేవుడు నీ ఎడల చూపిస్తున్న శ్రద్ధ. దీనికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవా? కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞులమై బ్రతకాలి, కృతజ్ఞతతో జీవించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల. 31st నైట్ ఒక్కరోజే కాదు కృతజ్ఞత, అదన్నమాట. ఆయన చూస్తున్నది నువ్వు కృతజ్ఞత చెబుతావా చెప్పవా? నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తావా? ఏదో ఒక ప్రత్యేకమైన రోజును పెట్టుకుని ఆ రోజున మాత్రమే ఆయనకు కృతజ్ఞత చెబుతావా? నాకు నీ జీవితంలో ఏదైనా జరిగితే దాన్ని బట్టి మాత్రమే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావా? నేను కొన్ని మాటలు వింటుంటానండి, అదేంటంటే, ఈరోజు మేము ఇలా ఉన్నామండి, దానికి కారణం మీరు చెప్పిన మాటలు అంటారు కొంతమంది. నా మాటలే ఉంటాయమ్మా, నా సొంత కవిత్వం ఏం కాదు కదా, అది బైబిల్లో ఏదుంటే అది చెప్పాను, మీరు నా వల్ల లేరు, మీరు వాక్యం వల్ల ఇలా ఉన్నారు అని అంటాను నేను. అంటే వాక్యం వల్ల అలా ఉంటారా? అలా అంటే ఎలా ఉన్నారు? అలా అంటే ఎలా? అలా అంటే ఎలా ఉన్నారు? మీ మాటల వల్ల మేము ఈ రోజు ఇలా ఉన్నామన్నాయా? లేకపోతే మేము ఎప్పుడో ఏదో అయిపోయేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము, దీనిలో కలిసిపోయేవాళ్ళము, ఎలా మారిపోయేవాళ్ళమో, మా బ్రతుకులు ఏమైపోయావో తెలియవన్నా. కానీ మీ మాటల వల్ల, మీ మాటలు అది నా మాటలే కావు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 7వ వచనం. నీతి గల నీ న్యాయ విధులను, తీసారమ్మ కీర్తనల గ్రంథము చూడండి అందరూ, 119వ అధ్యాయము. బైబిల్ చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కళ్ళు. బైబిల్ ఎందుకు ఇచ్చామో తెలుసా అండి? మీరు వాటికి చక్కగా ఒక అట్ట వేసి ఒక చోట పెట్టి దాని ముందు అగరత్తులు వెలిగించి కొబ్బరికాయ గుడ్డ దండం పెట్టుకుంటారని కాదు. బైబిల్ అనేది చదవడానికి దేవుడు వ్రాయించిన పుస్తకం. నువ్వు చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. పుస్తకం ఉన్నదే చదవడం కొరకు, బైబిల్ ఉన్నదే మానవాళి చదవటం కొరకు. దాంట్లో ఏముంటాయో తెలుసా? చదవమ్మా.
నీతి గల న్యాయ విధులు అని చూడండి. నీతి గల నీ న్యాయ విధులు నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుతున్నాను. నువ్వే ఈ న్యాయ విధులు చెప్పకు ఉంటే నా పరిస్థితి బహు భయంకరంగా, బహు ఘోరంగా, దారుణంగా ఉండేదన్నమాట. అంటే నీ కట్టలు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టిందో తెలుసా? ఒక భక్తుడిగా నిలబెట్టింది, ఒక క్రైస్తవుడిగా నిలబెట్టింది, ఒక నీతి గల వ్యక్తిగా నిలబెట్టింది. దేవుని వాక్యం నిలబెట్టింది, దేవుని మాట నేను నిలబెట్టింది. కృతజ్ఞత కలిగి ఉండవా దేవుని అల్లా? ఎప్పుడు చెబుతావు కృతజ్ఞత? ఎప్పుడు? మేలు జరిగితేనేనా? 31st నైటేనా? ఒకసారి చెబుతావా? అది కూడా అవకాశాన్ని బట్టి చెబుతావా? వాగ్దానాల పేరుతో దేవుడి దగ్గరికి వెళ్ళి సరే ఎలాగో వెళ్ళాం కాబట్టి కృతజ్ఞత చెబుతావా? నో, కాదంటున్నాడు దేవుడు. దేవుడు నీ పట్ల చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కృప, చూపుతున్న కృప ఏమిటో తెలుసా? ఆయన న్యాయ విధులు నీకు చెప్పడం. అనగా నువ్వు ఎలా బ్రతకాలో నీకు చెప్పడం. చెప్పకపోతే నాశనం అయిపోతామండి. దేవుడే చెప్పకపోతే మనిషి ఎప్పుడో ఒకరినొకరు నరికేసుకునేవారండి. నరికేసుకోవడమే ఆగదు అసలు ఈ లోకం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దేవుడు ఆపకపోతే మనుషులు తమను తాము నరికి చచ్చిపోయేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి, పర్లేదు, చెప్తాం. చెప్పండి, ఊహించుకుందాం, టైం అయిపోతుంది. మతశాంత సౌవాదులు క్రైస్తవుల మీద పడిపోవడం. నిన్న ఒక మనిషిని, పెద్ద మనిషి అండి, వయసులో పెద్దోడు, ఒక ఆడ మనిషి కొట్టిందండి రాజమండ్రిలో అండి. ఒక ఆడ మనిషి కొట్టిందండి. అసలు ఒక ఆడ మనిషి మగాడిని తిడితేనే ఊరుకోరు. కొట్టిందంటే ఇంకా అసలు చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అటువంటిది అక్కడి నుంచి వాళ్ళు నిశ్శబ్దంగా వెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? ఆపేశాడు దేవుడు. ఎలా అంటాడు? నీతి గల న్యాయ విధులను బట్టి, నీతి గల తన న్యాయ విధులను బట్టి, వాటిని నేర్పించాల్సి బట్టి, వాటిని ఆయన నేర్పించి, వాటిని ఆయన వ్రసించి ఇవ్వడాన్ని బట్టి మనిషిలోని సకల విధములైన దుష్టత్వములు కలిగి నేలబడిపోతాయి. మనిషి తన్ను తాను నిగ్రహించుకుంటాడు, తమాయించుకుంటాడు, ఊర్చుకుంటాడు, సాహించుకుంటాడు. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దీనిని బట్టి, అంటే నీ సకల విధములైన ప్రవర్తనలు నేను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పవా? చెప్పాలా వద్దా? ఆలోచించండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మనకి ఇవ్వనిది మనం తెచ్చుకున్నది ఏమున్నది చెప్పండి? దేవుడు మనకి ఇవ్వనిది మనం తెచ్చుకున్నది ఏమున్నది? దేవుడు చెయ్యనిది మనం చేసుకున్నది ఏమున్నది? ఆలోచించండి. ఒకటి చెప్పండి, ఇది నేనే చేసుకున్నానండి. ఒకటి ఏదైనా, ఎవరో ఒకటి లేదు, ఒకటి చెప్పండి ప్లీజ్. ఒకటి చెప్పండి, ఒక్క ఎక్కువద్దు. చీర మేమే నేసుకున్నాం అంటారే ఆడవాళ్ళు. చీరకి ఆ ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో నుండి వచ్చింది. తెలుసా? పువ్వులు మేమే అల్లుకున్నాం అన్నయ్య గారు. పువ్వులు నువ్వు అల్లుకున్నావు. పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు తలలో పెట్టుకున్న మల్లె ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తలలో ఉంచుకున్నటువంటి గులాబీ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, నువ్వు దాన్ని ఒక చక్కటి జడగా, దాన్ని ఏదో అంటారు కదా, గుండ్రంగా ముందుండి తర్వాత అలాగా చక్కగా దాన్ని కుట్టుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అసలు ప్రకృతిలో పువ్వే లేకపోతే నీ తలలో పువ్వు ఎక్కడిదే అని అడుగుతున్నాను నేను. మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్ కార్, ధనవంతులు తిరిగే విలాసవంతమైనటువంటి విమానాలు, లేకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన A380 2 అంతస్తులు డబుల్ డెక్కరా? దేవుడు చెయ్యనిది మనిషి చేసుకున్నది ఒకటి చెప్పండి. విమానం తయారు చేశాడంటారా? విమానంలో వాడిన ప్రతి పదార్థము ఎక్కడిది? ప్రకృతి. ఇనుము చాసిస్ ఉండాలి, టైర్లు, రబ్బర్, కుర్చీలు, సోఫాలు, లెదర్, ఇదంతా ప్రకృతిలోని పదార్థం. దేవుడు చెయ్యగా దాన్ని మనిషి దాని తీరును, దాని రూపాన్ని మార్చుకుని వాడుకుంటున్నాడు అంతే. అందుకే దేవుడు ఇవ్వనిది మనిషికి ఏదున్నది? దేవుడు చెయ్యనిది మనిషి చేసుకున్నదంటూ ఏమున్నది? ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో ఏది లేదు. నాస్తికులు ఉన్నారు కదా, దేవుడు లేడనేవాళ్ళు. వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరండి. అంటే వాళ్లే కాదు, ఆఫ్ కోర్స్ మనం కూడా చెల్లించమనుకోండి. ఏదో 31st నైట్ కాబట్టి మనం చెల్లించడానికి వచ్చామంతే. లేకపోతే మనం పిచ్చోళ్ళం ఏంటి రోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి?
నాస్తికులు దేవునికి థ్యాంక్స్ చెప్పరటండి. నాస్తికులే కదా, మనం కూడా చెప్పం కదా. గాలి పీలుస్తున్నాడు నాస్తికుడు, గాలి 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 పిలుస్తున్నాడు. వాడు పీలుస్తున్న గాలిలోనికి వాడికి తెలియకుండా దూరం నుంచి ఇలా కారం ఎగరవేశారు అనుకో, వాడు పీల్చుకున్నప్పుడు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. నశాలానికి గొడ్డుగా అమ్మకి ఏదో ఉందని గబగబా బయటకు వెళ్ళిపోతాడు. ఏమైంది? గొడ్రు వచ్చింది. ఏమిటా గొడ్రు? కారం గొడ్రు అంటాడు. కారం గొడ్రు కొడేసుకుంటాడు. ఎలా తెలియదు అది కారం గొడ్రు, నీకెలా తెలుసురా? ఎలా వచ్చింది? గాలి నుంచి వచ్చేసింది అంటాడు. ఏంటి గాలి ఒకటి ఉందేమిటి? గాలి ఉంది. గాలి ఎలా వచ్చింది? గాలి అలా వచ్చింది అంటాడు అంతే. గాలి ఎక్కడి నుంచి వచ్చింది? గాలి ఎలా ఉన్నది అసలు? మరి మిరప పొడి గాలిలో ఎగురుస్తుంటే నీకు కనిపించలేదా? కనపడలేదు. ఇంత సూక్ష్మంగా గాలిలో ఎలా కలిసిపోయింది? కలిసింది. అదే ఎలా కలిసింది? ఆ మిరప పొడిలోని మిరప పొడి ఎవరు చేశారు? అది నీ ముక్కులోకి వెళితే ఒక్కసారిగా ఇది ఆ రెస్పాన్స్, ఆ స్పందన, ఆ చర్య ఏదైతే ఉందో అది ఎలా జరిగింది అని అడగండి. అదంతా సైన్స్ అంటాడు. అదంతా సైన్స్ అట. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న జ్ఞానులను, మేధావి వర్గాన్ని, జ్ఞాన వర్గాన్ని ఎండగడుతూ తూర్పారబడుతూ రాసినటువంటి మాటలు అన్నమాట. ఏమంటున్నాడు చూడండి ఆయన. 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచనగా దేవుడు ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుని గురించి తెలియవలసినదేదో అది మానవుల మధ్యలోనే వివరింపబడి ఉన్నది. ఆ వివరణ కూడా ఎవరిస్తున్నారు? మళ్ళీ దేవుడే ఇస్తున్నాడు. లేకపోతే నువ్వు దేవుని గుర్తించలేవు, నువ్వు దేవుని కనుగొనలేవు. దేవుని అదృశ్య లక్షణాలు, కనబడని దేవుని లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, అనగా ఆయన నిరంతరము సరఫరా చేస్తున్న శక్తి, నిత్య శక్తి అంటుంది. దేవునికి నిత్య శక్తి ఉందట, అది నిరంతరం మనకిస్తున్నట్ట. దేవుని నిత్య శక్తి ఎలా ఉంటుందండి? నిత్య శక్తి ఎలా ఉంటుంది? బొంగరం తెలుసు కదా, తాడుకు కట్టి విసురుతారు ఇలా. బొంగరాన్ని తిప్పండి మీరు ఒకసారి. ఎంతసేపు తిరుగుతుంది? ఒక 2 నిమిషాలు తిరిగింది. తిరిగి ఆగిపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. ఫ్యాన్ వేయండి. ఫ్యాన్ తిరగడం మొదలు పెడుతుంది. ఎంతసేపు తిరుగుతుంది? దాని కెపాసిటీ ఉన్నంత వరకు తిరుగుతుంది. ఎంత వరకు ఉంది దాని కెపాసిటీ? 10 ఏళ్ళు ఇచ్చాడు వారంటే. 10 ఏళ్ళు తర్వాత పరిస్థితులు ఉన్నది ఆగిపోవలసిందే. అవునా కదా? ఒక మోటార్ తిరుగుతూ ఉంటుంది, ఒక కారు చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇంజిన్ పిస్టన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎంతవరకు తిరుగుతాయి? వాటి కెపాసిటీ ఉన్నంత వరకు మాత్రమే తిరుగుతూ ఉంటాయి. భూమి తిరుగుతోందండి. తన చుట్టూ తాను తిరుగుతోంది. అలా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఎలా తిరుగుతోంది? ఎక్కడి వరకు భూమి చుట్టూ ఎలా నాన్ స్టాప్. అదే దేవుడు ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి నిత్య శక్తి అన్నటువంటి నిత్య శక్తి. అలా తిరిగి భూమి కేంద్రంలో పెట్టాడు, భూమి సెంటర్ పాయింట్ లో మొత్తం అలా పెట్టాడు అనమాట. చాలా విచిత్రంగా ఉంటుందండి. భూమి పైన చక్కగా ఉంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ అగ్నిమయమై మంటలు మండిపోతుంటాయి. ఆ మంటల వల్ల భూమి తన చుట్టూ తను తిరగలుగుతుంది. ఆ లోపల అగ్ని గోళాన్ని ఉంచింది ఎవరు? దానినే నిత్యశక్తి అంటారనమాట. ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుడు అంటే ఏమిటో కొద్దిగా నీ మనసు పెడితే, నువ్వు ఆలోచిస్తే నీకు బాగుంటుంది. గనుక వాళ్ళు ఏది మాత్రం మరియు వారు దేవుని ఎరుగును, అది ఆయనను దేవునిగా మహిమపరచటం లేదు. దేవుని ఎరుగి దేవుని శక్తి ఏమిటో తెలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది తెలుసుకోకుండా అజ్ఞానులుగా బ్రతుకుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు అన్నాడు. చూడండి, దేవునిగా మహిమపరచడం లేదు,
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైపోతున్నారు, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేది ప్రతి మనిషి బాధ్యత. ఎప్పుడో మనకేదో జరిగితే, లేకపోతే మనకేదో కలిసి వస్తే, లేకపోతే మనకేదో ఆరోగ్యం బాగుంటే అప్పుడు మనమేదో చేద్దాం, అప్పుడు మనం చెబుదాం, అప్పుడు సాక్ష్యం చెబుదాం, అప్పుడు కానుగేసుకుందాం, అప్పుడు అని ఎప్పుడు అనుకోకండి. మన జీవితంలో ఒక రోజు తెల్లవారితే దేవునికి స్తోత్రము కలుగును గాక. తండ్రి, ఈ రోజు మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు, మీకు ధన్యవాదములు. ప్రయాణంలో ఉన్నాం. ఏమంటే ప్రయాణం ఈ రోజులు ఎంత ప్రమాదం అండి? ప్రయాణాన్ని మించిన ప్రమాదం ఇంకొకటి లేదు ఈ రోజులు. అటువంటిది మనం ప్రతిరోజు అనునిత్యము ప్రయాణాలు చేస్తూనే ఉంటున్నాం. కానీ దేవుని మహాకృప వల్ల మనం ఇంకా ప్రమాద రహితంగా ఉన్నాము, యాక్సిడెంట్లు అవ్వలేదు, ఆరోగ్యంగా ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. తండ్రి, మీకు కృతజ్ఞతలు. పట్టెడు అన్నం లేక రోడ్ల మీద అడుక్కు తింటున్న వాళ్ళను, అవయవాలు పని చేయక మంచాలు కతుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. కోయిట్లోకి ఎన్ని కోట్లు ఉంటాయండి? వాళ్ళ పిల్లలు చూశారు కొంతమంది, పిచ్చోళ్ళు, అవయవాలు పని చేయని వాళ్ళు. కానీ దేవుడు నీకు మంచి అవయవాలను ఇచ్చాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. లేకపోతే దేవుడు గమనిస్తూ ఉంటాడండి. వీళ్ళు కృతజ్ఞత చెప్పేవాళ్ళ, దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాళ్ళ, దేవుని ఎడల కృతజ్ఞత లేని వాళ్ళ గమనిస్తూ ఉంటాడు దేవుడు ఎప్పటికప్పుడు. వీటిని మనం ఏమాత్రం పట్టించుకోకుండా, అనగా దేవుడి గురించి మనం ఏమాత్రం పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చింది మనం చేసుకెళ్ళిపోతూ, మనకు నచ్చినప్పుడు మనకేదో జ్వరం తగ్గిపోయిందనో, లేకపోతే ఇంకొకటి ఏదో జరిగిపోయిందనో, అప్పుడే మనకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి చెప్పామనుకోండి, మరి ఎన్ని రోజులు నేను చేసుకుంటూ వెళ్ళిన దాని పరిస్థితి ఏమిటి అని ఆయన అడుగుతాడు. కూర అదిరిపోయింది వాళ్ళ అని అనుకోండి, మరి నిన్న అంటది, నిన్న కూడా బానే ఉందనుకో, అదేంటి మరి ఇన్ని రోజుల నుంచి ఎలా తింటున్నారు బాగోకుండా అంటే, అప్పుడు కరెక్టే, రోజు నువ్వు బాగానే వండుతున్నావులే అంటా ఉంటుంది. మనుషులమైన మనమే పట్టించుకోవా? నా ప్రశ్న అది. నేను ఏమంటున్నానంటే, ఏదో జరిగితే కాదు నువ్వు దేవుణ్ణి గుర్తించటం, నీకేదో దేవుడు మేలు చేస్తే కాదు నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండటం. ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల నీ దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏదో 31st నైట్ వచ్చింది కదా అని ఆ రోజు దేవుని సముఖానికి వచ్చేసి, ఆ రోజు మనం హాజరైపోయి, ఆ రోజు మనం తలదించేసుకుని ప్రార్థన చేసుకుని, ఆ రోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పేస్తే మంచిదే. కానీ మిగిలిన రోజులన్నీ నువ్వేమైపోయావు అంటాడు. నువ్వేమైపోయావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఎడల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి దినాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రతి రోజును బట్టి, దేవుడు నీకు పెడుతున్న ప్రతి ఆహారాన్ని బట్టి ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు అనుదినము నీకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. ఆరోగ్యం సరిలేదా? ముక్కుతో మూలుగుతూ ఉన్నావా? కనీసం నడవలేని పరిస్థితి, చెయ్యి లేవ తీసుకోలేని పరిస్థితి, బాత్రూమ్కే నిన్ను మనకు తీసుకెళ్లాల్సి వస్తుందా? కనీసం బ్రతికించి ఉంచినందుకు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకో తెలుసా, కన్ను మూస్తే ఇంత అందమైన జీవితం, ఈ అద్భుతమైన ప్రకృతి, ఈ సుందరమైనటువంటి ఈ సౌందర్యం, ఈ అందం అంతా కూడా ఒక్క సెకండ్లో మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది తెలుసా అండి. ఒక్క క్షణంలో. కోవిడ్ నుంచి వెళ్ళిపోవాలంటే మనకి ఎలా ఉంటుందండి? 30 ఏళ్ళు కోవిడ్ లో ఉన్న తర్వాత నీకు ఇంకా అక్కము కొట్టము అన్నారు వాళ్ళు. పోలీసు వాడిని పట్టుకుని వాస్తాలు పెట్టి వాడుకాళ్ళు వీడికాళ్ళు పెట్టుకుని ఇంకొక 2 ఏళ్ళు కొట్టించుకున్నాం. తర్వాత వెనక నుంచి వచ్చి పోలీసు వాడు మెడ మీద చెయ్యేశాడు. దేనికి? మినపట్టుకు దోసేటాకి. ఎక్కడికి? ఇండియాకి. మళ్ళీ పెద్ద పెద్దోళ్ళని పట్టుకుని అక్కడికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని, పిల్లలు బాబా, అది బాబా, ఇదని వాడికి అబద్ధాలన్నీ చెప్పి ఇంకో 2 ఏళ్ళు కొట్టించుకున్నాం. ఎందుకు? ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి అవట్లేదు. ఎలా వెళతామండి? ఇంత అందమైన దేశం, ఇంత అద్భుతమైనటువంటి మంచి వాసన ఉండే కరెన్సీ, అవునా? ఇక్కడ 10 రూపాయలు 10 దినాలు సంపాదించి ఇంటి దగ్గర
2-3 వేలు అయిపోతుంది. మంచి వాతావరణం, మంచి మంచి ఇళ్ళు, బ్రహ్మాండమైన ఏసీ, కరెంటు బిల్లు లేవు, వర్షం పడదు, చీదర చెత్త బురద ఏమి లేవు, శుభ్రమైన వాతావరణం. ఇలాంటి దాన్ని వదులుకుని వెళ్ళడానికి మనం ఏమైనా పిచ్చోడువా? కాబట్టి మనం అక్కడికి వెళ్ళటానికి మనకు మనసు ఒప్పదు, మనసు అంగీకరించదు, అస్సలు ఒప్పుకోం మనం వెళ్ళడానికి. దేవుడు ఎంత అందమైన బ్రతుకును మనకిచ్చాడు కదా, దానిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు మనకు మనసు అంగీకరించదు. కానీ వెళ్ళిపోక తప్పదు. ఒక్క క్షణంలో, ఒక్క సెకండ్ లో అలా వెళ్ళిపోతే ఇక ఏది కూడా మన కళ్ళ ముందు ఉండదు. మన భవిష్యత్ క్షణంలో, ఒక క్షణములోనే యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం, మనుషులు శ్రేయస్సు కలిగి వాళ్ళ బ్రతుకు గడుపుతూ ఉంటారు. శ్రేయస్సు కలిగి అంటే మంచి జీతం, మంచి హోదా, కువైట్ లో కంపెనీ కారు ఇచ్చింది, ఫ్లాట్ కి అద్దె కడుతోంది, మొబైల్ ఇచ్చింది, లైఫ్ 1500 1300 జీతం వస్తుంది. సంవత్సరం వచ్చినప్పటికి ఇంచుమించు 10-15 వేల దినార్లు బోనస్ ఇస్తున్నారు. బ్రహ్మాండమైన జీవితం. ఇండియా బిల్డింగ్ మీద బిల్డింగ్ పడిపోతుంది, అన్ని కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావు, అన్ని హ్యాపీగా ఉన్నావు, బెంద్రాస్ అంటాం. ఒక సెకండ్ లో మారిపోయింది మొత్తం. వెళ్తున్నారు, సడన్గా కోటి స్పీడ్ గా వచ్చాడు. మన కారు నుంచి ఎక్కెళ్ళిపోయాడు, మందేమో అగిపెట్టి, వాడిది దొన్నపోతు. మన కారు నుంచి ఎక్కి వెళ్ళిపోయాడు, పచ్చడైపోయాడు, అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆకారం. శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణం, ఒక్క సెకండ్ లో మొత్తం ప్రక్రియ అయిపోయిందంటే పాతాళమునకు దిగిపోదురు. ఇలా పాతాళానికి వెళితే దేవునికి ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరు. అసలు అక్కడ దేవుని గురించిన జ్ఞాపకమే ఉండదు, దేవుని గురించిన ఆలోచనలే ఉండవు. భూమి మీద ఉండగా ఏనాడు దేవుడిని పట్టించుకోక, దేవుని కొరకు ఆలోచించక, దేవుని కృతజ్ఞత కలిగి బ్రతికిస్తున్న సృష్టికర్తను విస్మరించి ఏనాడో ఆయన గురించి బ్రతకాలనే తలంపు లేక మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికాం. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎక్కడి నుండి వచ్చామో తెలియదు. ఈ లోకంలోనికి మనం ప్రవేశించడం వెనుకున్నటువంటి దేవుని అనాది సంకల్పం ఏమిటో మనకు తెలియదు. ఏదీ తెలియక ఈ భూమి మీద బ్రతకడము, సుఖపడటము, దాని కొరకు డబ్బు సంపాదించడమే ముఖ్యమని దానిలోనే ఆనందిస్తూ కొనసాగిపోతున్నటువంటి క్షణాన్న ఒక్క సెకండ్ మనది కాకుండా పోతుంది. దాంతో మన జీవితమే మనది కాకుండా పోతుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మీకు ఆయుష్ ఉండగానే, మీకు ఆరోగ్యం ఉండగానే, మీ ఒంట్లో ఓపిక ఉండగానే, ఈ దేహంలో ఆత్మ నిలిచి ఉన్నంత వరకు దేవుని ఎడల ఎల్లప్పుడూ ఒక్క 30% కాదు, ప్రతి దినము కృతజ్ఞత కలిగి ఉండండి అంటున్నాడు. దశలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడండి. ప్రతి విషయమందు 16వ వచనం, 5వ అధ్యాయము 16వ వచనం, ప్రతి విషయమందు కృతజ్ఞతలు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎలాగ చేయుట? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు ఇలా కృతజ్ఞతలు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తం. తన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. నీకెన్నింటిలో చెప్తా, కనీసం గుర్తించకపోతే నువ్వేం కుమారుడివి, నువ్వేం తనయుడివి, నువ్వేం కుమార్తెవు ఆయనకు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడు దేవునికి కృతజ్ఞులై ఉండండి. 31st నైట్ వచ్చింది, అప్పుడు వెళ్ళి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పేద్దామని మాత్రమే ఆలోచించకండి. ప్రతి దినము విలువైనది, ప్రతి దినము శ్రేష్టమైనది, ప్రతి గడియ అపరూపమైనది, ప్రశస్తమైనది. అది మనం దేవునితో మాట్లాడుకోగలిగే, అది మనం దేవునితో చక్కటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగలిగే, దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగే అవకాశం ఇది భూమి మీద మన బ్రతుకు కాలము. కాబట్టి ఈ బ్రతుకు కాలంలో మనం బ్రతికినంత కాలం, మనం జీవించినంత కాలము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతుకుతాము. 2025 మానవ లెక్కల ప్రకారం పూర్తయింది. దేవుని మహాకృపను బట్టి మనం 2026
అని మనిషి వేసుకున్న లెక్కల సంవత్సరంలోనికి మనం ప్రవేశించి 10 నిమిషాలు దాటింది. దేవుడు ఈ కొత్త సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే ఈ రోజున మనం బ్రతికుండే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా మనం బ్రతికుండాలి కదా. ప్రవేశించాం అంతే, బ్రతికుండాలి కదా. బ్రతికుండాలి అంటే దేవుని కృప కావాలి, దేవుని దయ కావాలి, దేవుని ప్రేమ మనపై ఉండాలి. దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ మనపై ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? మనం ఆయన ఎడల కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నప్పుడు. కృతజ్ఞత లేకపోయినా కూడా ఆయన బ్రతికిస్తాడు. ఆయన ఒక మనిషిని పుట్టిస్తే వాడికి ఎంత ఆయుష్కాలం నిర్ణయిస్తే ఆ ఆయుష్కాలం అంతా పూర్తయ్యేంత వరకు వాడికి జీవితాన్ని ఇస్తాడు దేవుడు భూమి మీద. ఎందుకంటే దేవుణ్ణి నమ్మని నాస్తికులు కూడా బ్రతకట్లేదు, వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ నువ్వు కృతజ్ఞతని కలిగి బ్రతుకుంటే అది దేవునికి బహుప్రియమైనది. నువ్వు ప్రియమైన కుమారుడిగా దేవుని దృష్టిలో నిలబడిపోతావు, ఎప్పటికీ కూడా ప్రియమైన కుమార్తెగా మిగిలిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరందరూ దేవుని పిల్లలు. మీరు దేవుడి గురించి ఆలోచించాలి. దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడో మీరు గుర్తించాలి. దేవుడు మీ ఎడల ఎంత కృప కలిగి ఉన్నాడో, ఎంత కృపను చూపిస్తున్నాడో మీరు ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఆయన ఎడల విధేయులై బ్రతకాలి. ఎప్పుడు బ్రతకాలి? ఈ సంవత్సరం అంతా బ్రతకాలి. అంటే ఎప్పుడు? 2026 అంతా కూడా మీరు దేవునికి కృతజ్ఞతలు. ప్రతి విషయమందు మీకు బాధ కలిగిందా? ఇందాక కూడా చెప్పాను, బాధలో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. శారీరక సమస్యలో అనారోగ్యంతో ఉన్నారా? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. లేక మంచం పట్టేసి ఉన్నారా? పూర్తిగా అవయవాలే పనిచేయట్లేదా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకో తెలుసా? మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఒక్కసారి నువ్వు కన్ను మూస్తే తండ్రి మీకు కృతజ్ఞతలు అనే అవకాశం కూడా ఇక నీకు ఉండదు. కంప్లీట్ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతావు. అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని గడపాలి. మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? కొంచెం ఆలోచించండి. మనం దేవునికి కృతజ్ఞత చెబుతున్నాము అంటే ఇంకా మనం ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాము అంటే మనం ఆయన కొరకు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కృతజ్ఞత నీ నోట్లోంచి ఇక్కడి నుంచి వచ్చేది, ఎక్కడి నుంచి రావాలి. ఎన్ని చోట్ల నుంచి రావాలి అంటే నువ్వు దేవుడు చేస్తున్న దాన్ని ఆలోచిస్తూ ఉండాలి. అనిపిస్తూ ఉండాలి. ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తిన్నా, దేన్ని స్పృశించినా, నువ్వే పని చేస్తున్నా దేవుని కష్టం నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. దేవుని జ్ఞానం నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తున్నావు అని అర్థము. అది నీ భక్తి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది నువ్వు పరలోకానికి చేరుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ 2026వ సంవత్సరం నుంచి మొదలు పెట్టండి. ఈ రోజు నుండి మొదలు పెట్టండి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి పాపమునకు దూరంగా ఉండి బ్రతకటం నేర్చుకోండి. ఈ 2026వ సంవత్సరం అంతా కూడా ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి కృప మీ అందరికీ తోడుగా ఉండి ఆయన ఎడల భయభక్తులతో ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ ఆయన యందు ఉన్నతంగా జీవించాలి అని కోరుకుంటూ ఆశిస్తూ ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మీ బిడ్డలైన మమ్మల్ని ప్రేమించి గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని బ్రతికించి ఉంచారు దేవా. నాకు ఎంత ఆహారం పెట్టారు, మా కొరకు ఎంత మంచినీటిని మీరు సిద్ధపరిచారు, మా కొరకు ఎంత గాలిని మీరు సిద్ధం చేశారు తండ్రి. మా కొరకు ఎన్ని జీవులు బలైపోయాయి, ఎన్ని మొక్కలు మా కొరకు తెగిపోయాయి తండ్రి. దేవా, మేము వాడుకొనని, మేము ఉపయోగించుకొననిదంటూ ఈ ప్రకృతిలో ఏమున్నది తండ్రి? మేము దేనిని ఉపయోగించుకున్నా అది మీ కష్టము, మేము దేనిని తింటున్నా అది మీ కష్టము. అది మీరు మా కొరకు చేసినటువంటి గొప్ప కార్యము. నాయనా, మీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి. వాటన్నిటినీ ఆలోచించి చూస్తున్నప్పుడు దేవా, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు అర్థమవుతోంది. వాటన్నిటినీ తింటూ అనుభవిస్తున్నాం మేము.
మీకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నాము అంటే మా ఎడల మీరు ఎంత బాధ కలిగి ఉన్నారో మేము అర్థం చేసుకుంటున్నాం. నాయన, మీ ఎడల పరిపూర్ణమైన కృతజ్ఞత కలిగి, మీ ఎడల విశ్వాసము కలిగి, మీ ఎడల మంచి భక్తి కలిగి మీ బిడ్డలందరూ ఉండాలి అనే ఉద్దేశంతో కృతజ్ఞత గురించి మీ బిడ్డలకు ఈ రోజు నేర్పించాను. విన్నారు తండ్రి, విని విడిచిపెట్టేయకుండా మీ గురించి మంచి ఆలోచన కలిగి మీరు చేసిన ప్రతి కార్యానికి స్పందిస్తూ మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించే గొప్ప బ్రతుకును మీ బిడ్డలకు ప్రసాదించండి. నాయన, గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. మేము ఎన్నో ప్రయాణాలు చేశాం, ఎన్నోసార్లు రోడ్లు దాటాం, ఎంతో ఆహారాన్ని తీసుకున్నాం, ఎన్నో అనారోగ్యాలు మమ్మను ముట్టడి వేసేశాయి, మరెన్నో మానసిక సమస్యలు, ప్రతి వాటి నుండి మమ్మల్ని తప్పించినందుకు మీకు ధన్యవాదాలు. మా ఒంటి మీద ఒక చిన్న ఘాటు కూడా పడకుండా, మాకు ఒక చిన్న దెబ్బ కూడా తగలనివ్వకుండా మాలో ఎంతో మందిని మీరు కాపాడారు తండ్రి. మమ్మల్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిని మీరు కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు కాబట్టి ఈ భూమి మీద మనుషులమైన మేము ఇంకా బ్రతికున్నాము. మీకు ధన్యవాదములు, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి, వచ్చిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా మీ బిడ్డలను కాపాడినందుకు మీకు ధన్యవాదములు. రాబోయే సంవత్సరం అంతటా తండ్రి మీ బిడ్డలకు మీ కాపుదల ఉంచండి. వారందరి ఆరోగ్యములను కాపాడండి, వారి ఆలోచనలను మీరు సంరక్షించండి, వారి నేత్రములను, వారి చూపులను సంరక్షించండి, వారి కుటుంబాలను, వారి బిడ్డలను చల్లగా చూడండి. మీ పిల్లలందరూ చేస్తున్న పనులలో, వారి ప్రయాణములలో, వారి డ్రైవింగ్లలో మీ కాపుదలను, భద్రతను ఏర్పాటు చేయమని మీకు విజ్ఞాపన చేసుకుంటున్నాము. పరాయి దేశానికి వచ్చి పొట్ట చేత పట్టుకుని బ్రతుకుతున్నాము నాయన. ఈ దేశపు వారి చూపును మాపై చల్లగా ఉంచండి. మీ బిడ్డలు అనేకులు కోవిడ్ ఇళ్లలోనూ బయటను పని చేసుకుంటూ బ్రతుకుతుండగా యజమానుల దృష్టి మీ బిడ్డలపై చల్లగా ఉండినట్లుగా వారి హృదయాలు తెరవండి తండ్రి. అర్ధరాత్రి వేళ మీ బిడ్డలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చారు. వచ్చిన వారిని మోసగించక మీ బిడ్డలకు సత్యాన్ని చెప్పాను. మీరు మనుషుల నుండి ఏం కోరుకుంటున్నారో వారికి వివరించాను తండ్రి. నిరంతరము ఎల్లప్పుడూ మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించగలిగే గొప్ప స్థితిని మీ బిడ్డలకు ప్రసాదించండి. ఈ రోజు ఈ కార్యక్రమం కొరకు మీ బిడ్డలు ఎంతో కష్టపడ్డారు, ట్రాన్స్పోర్ట్లు చేశారు, ఉదయం నుండి వంటల కొరకు సిద్ధపడ్డారు. నాయన, ప్రతి ఒక్కరి కష్టాన్ని మీరు చూడండి, అందరికీ తగిన ప్రతిఫలాలు ప్రసాదించండి తండ్రి. ఆత్మజ్ఞానమును అందించిన తండ్రికి దీర్ఘాయుషు సంపన్న ఆరోగ్యము ఇవ్వండి దేవా. మీ బిడ్డలందరూ బయలుదేరుతున్నారు, ఇళ్లకు వెళ్ళబోతున్నారు. అర్ధరాత్రి సమయం తండ్రి, మీ పిల్లలందరినీ క్షేమముగా వారి వారి గమ్యస్థానములకు చేర్చండి దేవా. ఈ సంవత్సరం అంతా మేము చేసిన పాపములను మీ ఎదుట పెడుతున్నాం తండ్రి. మీకు తెలియనిది లేదు, మీ ఎదుట మేము దేన్ని కప్పిపుచ్చలేము, మీకు కనబడకుండా మేము ఎక్కడికి పారిపోలేము తండ్రి. మా సకల విధములైన పాపములను, మా పాపపు చూపులను, పాపపు మాటలను, పాపపు బ్రతుకులను, పాపపు తలంపులను తండ్రి మీ ఎదుట పెడుతూ వాటన్నిటినీ మేము అంగీకరిస్తున్నాము దేవా. మా పాపభూయిష్టమైన ఈ బ్రతుకును దయతో క్షమించండి నాయన. మీకున్నటువంటి గొప్ప మనసుతో మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మన్నించండి. మీ బిడ్డలందరి తరపున, మీ బిడ్డలందరి కొరకు, మా అందరి కొరకు మీ సంఘం నుండి మీకు విజ్ఞాపన చేసుకుంటూ ఉండగా మీ కుమారుని రక్తం ద్వారా మాలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ కుమారుని పరిశుద్ధమైన రక్తంతో పరిశుద్ధంగా బ్రతకగలిగే గొప్ప జీవితమును మాకు ప్రసాదించండి దేవా. మరొకసారి మీ బిడ్డలందరి ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తూ, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ, వారి ఉద్యోగాలు, వారి పనిపాటుల నిమిత్తమై ప్రార్థిస్తూ, వారి డ్రైవింగ్ నిమిత్తమై ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ మీ బిడ్డలకు మీ కాపుదలను, సంరక్షణను అందచేయమని వేడుకుంటూ, క్షేమముగా వారిని గృహములకు చేర్చమని మరొకసారి మీకు విజ్ఞాపన చేసుకుంటూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.